హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. మహాశివరాత్రి వస్తోంది కదండి. శివునికి నైవేద్యంగా సమర్పించే అన్నం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. చాలామంది బెల్లం వేశాక పాలు విరిగిపోతున్నాయి అంటారు కదా, అలా విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నారో మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా అదే గ్లాస్తో చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి సరిపడినన్ని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల పాలల్లో బియ్యం తొందరగా ఉడికిపోతుంది. బియ్యం నానేలోపు ఒక గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుంబావు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే పావు గ్లాస్ పంచదారని తీసుకోవాలి. ఇలా పంచదారని యాడ్ చేయటం వల్ల పాయసం చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి అర గ్లాస్ నీళ్లను పోసుకుని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసి దోరగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ కూడా వేసి వేగనివ్వాలి. ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టాలండి. కడాయి ఇలా తడిగా ఉండాలండి. ఇలా తడిగా ఉండటం వల్ల పాలు అడుగంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసులు పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ మీగడ పాలు తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పాలతో అయినా చేసుకోవచ్చు. మీగడ పాలతో పాయసం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ నీళ్ళని తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వీటిని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక పొంగు రానివ్వాలి. పాలు పొంగొచ్చేసాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మరొక 2 నిమిషాల పాటు కాగనివ్వాలి. పాలు కాగేలోపు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మరొకసారి వాష్ చేసుకుని నీళ్ళు వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కాగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం బియ్యాన్ని పాలల్లోకి వేసుకున్నాక గెరటితో ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇది ఇంకొద్దిగా పొలుగ్గా ఉందండి. మరొక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, పాలు కూడా చిక్కగా అయిపోయాయి కదా. ఇప్పుడు బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇలా మెరిపితే మెత్తగా అయిపోతుంది కదా, అంటే బియ్యం ఉడికిపోయినట్టు. ఇప్పుడు కొద్దిగా చిక్కపడేంత వరకు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి. మనం బెల్లం పాకాన్ని చల్లారినాక దీంట్లో కలపటం వల్ల పాలు ఇరగవండి. ఇదేనండి అసలు మెయిన్ టిప్పు. పాకాన్ని ఇలా వడకట్టి తీసుకోవటం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పాకమంతా దీంట్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఎందుకంటే పాయసం ఆరే కొద్దీ చిక్కబడిపోతుంది కాబట్టి. 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం చిక్కబడింది చూడండి. ఇంకాసేపు అయితే ఇంకా చిక్కబడుతుంది, కాబట్టి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బెల్లం పాకం ఆరాక కలపటం వల్ల పాలు కొద్దిగా కూడా విరగలేదండి. చూడండి, దీని కన్సిస్టెన్సీ కానీ టెక్స్చర్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, శివునికి ప్రీతికరమైన అన్నం పాయసం రెడీ అయిపోయింది. దీన్ని చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా కూడా తయారు చేసుకున్నాం కదా. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో దీన్ని
పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.